మీ సమాచారం ఆన్లైన్లో ఎంత సురక్షితంగా ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజున డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం అంతా ఇంటర్నెట్తో బాగా కలిసిపోయింది. సోషల్ మీడియా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ వరకు మనం దాదాపు ప్రతిదానికి వెబ్పై ఆధారపడుతున్నాం. మన జీవితంలో భాగాన్ని మనం ఇంటర్నెట్లోనే గడుపుతున్నాం. ఇది ఒక విస్తృతమైన, పరస్పర అనుసంధానమైన ప్రపంచం. ఇక్కడ మనం మన అత్యంత వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంటాం. మనం షాపింగ్ చేస్తాం, మనం ఇతరులతో మాట్లాడుతాం. ప్రతి క్లిక్, ప్రతి కీబోర్డ్ నొక్కు ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ ను వదిలిపెడుతుంది. ఈ ఫుట్ ప్రింట్లు ట్రేస్ చేయబడవచ్చు, సేకరించబడవచ్చు, కొన్నిసార్లు దుర్వినియోగం కూడా చేయబడవచ్చు. మన డేటా ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఈ డేటా చాలా విలువైనది, దీనికి రక్షణ అవసరం. కానీ ఈ సమాచారాన్ని కాపాడేందుకు ఉన్న భద్రతా చర్యల గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తాం? కానీ ఆన్లైన్ ప్రపంచంలో ప్రమాదాలు కూడా ఉన్నాయి. సైబర్ నేరస్తులు ఎప్పుడూ బలహీనతల కోసం వెతుకుతూనే ఉంటారు. ఏదైనా లోపాన్ని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంటారు. కొత్త సాంకేతికతలు కొత్త ప్రమాదాలను తెస్తాయి. మనము కొత్త టూల్స్, ప్లాట్ఫామ్స్ ను స్వీకరిస్తున్నప్పుడు అవి తీసుకువచ్చే ప్రమాదాలను కూడా గుర్తించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా AI అలాంటి సాంకేతికతల్లో ఒకటి. ఇది పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది, ప్రక్రియలను వేగంగా, సమర్థవంతంగా మార్చుతోంది. AI ఒక శక్తివంతమైన సాధనం. ఇది అపారమైన డేటాను విశ్లేషించగలదు, ఫలితాలను ఊహించగలదు, తన అనుభవాల నుంచి నేర్చుకోగలదు కూడా. ఇది నేర్చుకుని నిర్ణయాలు తీసుకోగలదు. ఈ సామర్థ్యాన్ని అద్భుతమైన అభివృద్ధులకు ఉపయోగించవచ్చు. ఏఐను మంచి పనుల కోసం ఉపయోగించవచ్చు. ఇది డాక్టర్లకు వ్యాధులను గుర్తించడంలో సహాయపడుతుంది, కస్టమర్ సర్వీస్ ను మెరుగుపరుస్తుంది, ప్రకృతి విపత్తులను కూడా ముందుగా ఊహించగలదు. ఇది డాక్టర్లకు సహాయపడుతుంది, సేవలను మెరుగుపరుస్తుంది. దీనివల్ల లాభాలు అపారం, ప్రమాదాలు అంతే పెద్దవి. ఏఐను హానికర పనులకు ఉపయోగించవచ్చు. తప్పు చేతుల్లో ఇది సైబర్ దాడులు, నిఘా, డేటా చోరీలకు సాధనంగా మారుతుంది. చెడు పనులు చేసేవారు ఈ శక్తిని మీ డేటాను దొంగిలించడానికి ఉపయోగించవచ్చు. వారు వ్యవస్థల్లోకి చొరబడి సమాచారాన్ని మార్పిడి చేసి భారీ నష్టం కలిగించగలరు. వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఫిషింగ్ స్కాములు, నకిలీ వెబ్సైట్లు, హానికరమైన సాఫ్ట్వేర్, ఇవి వారు ఉపయోగించే కొన్ని వ్యూహాలు మాత్రమే. ఏఐను అర్థం చేసుకోవడం మన భద్రతకు కీలకం. దాని సామర్థ్యాలు, ప్రమాదాల గురించి మనం తెలుసుకోవడం ద్వారా మన సమాచారాన్ని మెరుగుగా రక్షించుకోగలం. ఆన్లైన్ భద్రత విషయంలో AI సవాళ్లు ఇస్తుంది, కానీ సైబర్ ముప్పులను గుర్తించడానికి, నివారించడానికి కొత్త పరిష్కారాలను కూడా అందిస్తుంది. ఇది మనను మనమే రక్షించుకునే కొత్త మార్గాలను కూడా అందిస్తుంది. AI సామర్థ్యాలను వినియోగించుకుని మనందరికీ మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించవచ్చు. మీ ఆన్లైన్ ఖాతాలు తాళం వేసిన తలుపుల వెనుక ఉన్నాయని ఊహించండి. ఈ తలుపులు మీ సమాచారాన్ని రక్షిస్తాయి. సాంప్రదాయంగా హ్యాకర్లు ఈ తాళాలను పీకేందుకు సరైన కీని ఊహించేందుకు ప్రయత్నించేవారు. ఇది సమయం, శ్రమ అయ్యేది. కానీ AI ఈ దృశ్యాన్ని మార్చేస్తుంది. AI నేరగాళ్లకు ఓ మాస్టర్ తాళాల మేకర్లా మారవచ్చు. ఇది తాళాలను కొత్త కోణంలో అధ్యయనం చేయగలదు. ఇది క్లిష్టమైన భద్రతా వ్యవస్థలను విశ్లేషించగలదు. AI సెకండ్లలోనే లక్షలాది తాళపు కీలు పరీక్షించగలదు. దీనిని బ్రూట్ ఫోర్స్ దాడి అంటారు. AIకి అలసట అనేది ఉండదు, కానీ AI భద్రతా దాడుగా పనిచేయగలదు. ఇది తలుపు తీయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో తనిఖీ చేయగలదు. ఇక్కడ ముఖ్యమైనది AIని ఎవరు నియంత్రిస్తున్నారు. AI వల్ల వచ్చే ప్రధాన ప్రమాదం మరింత అభివృద్ధి చెందిన ఫిషింగ్ దాడులు. ఇది ఒక రకమైన సైబర్ దాడి. ఇందులో నేరగాళ్లు మోసపూరిత ఈమెయిల్స్ లేదా సందేశాలను ఉపయోగించి మీ వ్యక్తిగత సమాచారం వెల్లడించడానికి లేదా హానికరమైన లింక్లపై క్లిక్ చేయడానికి మోసం చేస్తారు. ఫిషింగ్ అంటే నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించడమే. వారు తరచూ మీ బ్యాంక్ లేదా నమ్మదగిన సంస్థలుగా నటిస్తూ మీ నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. వారు మీరు మీ సమాచారాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మీ పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదా ఇతర సున్నితమైన డేటా ఏదైనా కావచ్చు. AI ఈ నకిలీ లేఖలను మరింత నమ్మదగినవిగా తయారు చేస్తుంది. అధునాతన అల్గోరిథంలతో AI అసలు లాగా కనిపించే, వినిపించే ఈమెయిల్స్ ను తయారు చేయగలదు. దీనివల్ల నిజమైనవి, నకిలీ సందేశాల మధ్య తేడా గుర్తించడం మరింత కష్టమవుతుంది. ఇది ఈమెయిల్స్ లేదా సందేశాలను రాయగలదు. ఈ కమ్యూనికేషన్ను నిఖాసైన వనరుల శైలి, ధ్వనిని అనుకరించేలా రూపొందించబడతాయి. దీనివల్ల గ్రహీత ఆ మోసానికి లోనయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సందేశాలు చాలా వ్యక్తిగతంగా అనిపించవచ్చు. AI మీ గురించి డేటాను విశ్లేషించి మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టు అనిపించే సందేశాలను సృష్టించగలదు. దీనివల్ల అవి మరింత నమ్మదగినవిగా మారతాయి. AI మీ గురించి ఉన్న సమాచారాన్ని ఉపయోగించగలదు. ఇది మీ ఆన్లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, ఇతర వనరుల నుంచి డేటాను సేకరించి అత్యంత వ్యక్తిగతీకరించిన ఫిషింగ్ ప్రయత్నాలను రూపొందించగలదు. AI మీ బ్యాంక్ శైలిని అనుకరించగలదు. దీనివల్ల ఆ ఈమెయిల్ నిజంగా మీ ఆర్థిక సంస్థ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. వెంటనే చర్య తీసుకోవాలని ప్రోత్సహిస్తుంది.
లేదా అది మీ బాస్లా నటించవచ్చు. ఇది ఉద్యోగ వాతావరణంలో ప్రత్యేకంగా ప్రమాదకరంగా ఉంటుంది, ఎందుకంటే ఉద్యోగులు రహస్యమైన కంపెనీ సమాచారాన్ని పంచుకునేలా మోసపోవచ్చు. దీనివల్ల నకిలీని గుర్తించడం మరింత కష్టంగా మారుతుంది. తర్వాత డీప్ ఫేక్స్ ఉన్నాయి. ఇవి ఏఐతో రూపొందించిన వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్స్. ఇవి ఎవరో వ్యక్తి అసలు చెప్పనిది లేదా చేయనిది చేసినట్టు కనిపించేలా చేస్తాయి. ఏఐ నకిలీ వీడియోలు లేదా ఆడియోను సృష్టించగలదు. ఈ డీప్ ఫేక్స్ చాలా నిజమైనవిగా కనిపించవచ్చు. అవి అసలు నిజం కావని గుర్తించడం చాలా కష్టం. ఇవి మనుషులు అసలు చెప్పనిది లేదా చేయనిది చేసినట్టు చూపించవచ్చు. ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి లేదా ఎవరి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉపయోగించవచ్చు. డీప్ ఫేక్స్ తప్పుడు సమాచారాన్ని చాలా వేగంగా వ్యాప్తి చేయగలవు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చాలా తక్కువ సమయంలో లక్షలాది మందికి చేరవచ్చు. ఇవి ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా అభిప్రాయాలను ప్రభావితం చేయగలవు. ఇది వ్యక్తిగత నష్టాల నుంచి ప్రజాభిప్రాయాన్ని, రాజకీయ ఫలితాలను కూడా ప్రభావితం చేసేలా తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఈ నకిలీలను గుర్తించే మార్గాలు మనకు అవసరం. ఈ ఏఐ ఆధారిత మోసాలు, తప్పుడు సమాచార ప్రమాదాలను ఎదుర్కొనడంలో ఆధునిక గుర్తింపు సాధనాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఈ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం కీలకమైన చర్యలు. ఏఐ కొత్త ప్రమాదాలను తీసుకువస్తున్నప్పటికీ ఇది ఒక శక్తివంతమైన మిత్రుడు కూడా. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఏఐ కేవలం ఒక సాధనం మాత్రమే కాదు, గేమ్ చేంజర్ కూడా. తమ వ్యూహాలను నిరంతరం మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్ల కంటే మనం ఒక అడుగు ముందుండేందుకు ఇది సహాయపడుతుంది. ఇది డిజిటల్ రక్షణకు అత్యంత కీలకమైన సాధనం. ఏఐ వ్యవస్థలు 24/7 నెట్వర్క్లను పర్యవేక్షించగలవు. ఇది మానవ బృందాలు విరామం లేకుండా చేయడం అసాధ్యమైన పని. సెక్యూరిటీ నిపుణులు వ్యవస్థలను రక్షించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. అద్భుతమైన వేగంతో డేటాను ప్రాసెస్ చేసి విశ్లేషించగలదనే సామర్థ్యంపై వారు ఆధారపడుతున్నారు. మీ డేటాను రక్షించేందుకు వారు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐ లోపాలను గుర్తించి అవి దుర్వినియోగానికి గురికాకముందే వాటిని సరిచేయగలదు. ఏఐ మనుషుల కంటే చాలా వేగంగా పని చేయగలదు. అది విస్తృతమైన సమాచారాన్ని క్షణాల్లో పరిశీలించి మనుషులకు చాలా సమయం పట్టే నమూనాలు, అసాధారణతలను గుర్తించగలదు. ఇది అపారమైన సమాచారాన్ని విశ్లేషించగలదు. ఈ సామర్థ్యం ముప్పులను తక్షణమే గుర్తించి స్పందించడంలో అత్యంత కీలకం. ఇది ప్రమాదాలను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది. ముప్పు ఎంత త్వరగా గుర్తించబడితే అంత త్వరగా దాన్ని నిర్వీర్యం చేయవచ్చు. ఏఐ సాధారణ ఆన్లైన్ ప్రవర్తన ఎలా ఉంటుందో నేర్చుకోగలదు. ప్రాథమిక స్థాయిని అర్థం చేసుకోవడం ద్వారా భద్రతా ముప్పును సూచించే భిన్నతలను అది సులభంగా గుర్తించగలదు. ఏదైనా అసాధారణమైనది జరిగితే ఏఐ దాన్ని గుర్తించి హెచ్చరించగలదు. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉల్లంఘనలను నివారించడంలో అమూల్యమైనది. ఈ నమూనాను ఏఐ గుర్తించగలదు. దురుద్దేశపూరిత కార్యకలాపాల అత్యంత సూక్ష్మ సంకేతాలను కూడా గుర్తించేందుకు ఇది ఆధునిక అల్గోరిథంలను ఉపయోగిస్తుంది. తర్వాత అది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోగలదు. తక్షణ చర్య తీసుకోవడం ద్వారా ఏఐ సంభవించే నష్టాన్ని నివారించగలదు లేదా మానవ భద్రతా నిపుణుడిని హెచ్చరించగలదు. ఏఐ మరియు మనుషుల మధ్య ఈ సహకారం బలమైన రక్షణ వ్యవస్థను నిర్ధారిస్తుంది. ఏఐ మనకు ముందుండటానికి లేదా కనీసం సమానంగా ఉండటానికి సహాయపడుతుంది. సైబర్ ముప్పులు నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో ఇది అత్యంత అవసరం. దీనితో మన డిజిటల్ ప్రపంచం అది లేకుండా ఉండే కంటే మరింత సురక్షితంగా మారుతుంది. ఏఐ మన రక్షకుడిగా ఉన్నప్పుడు మనం ఆన్లైన్ ప్రపంచంలో మరింత ధైర్యంగా ముందుకు సాగగలుగుతాము. ఏఐ పాత్రను అర్థం చేసుకోవడం ముఖ్యం, కానీ మీరు ప్రాయోగిక చర్యలు కూడా తీసుకోవాలి. మీరు ఆన్లైన్లో మీరు రక్షించుకోవచ్చు. మీ పాస్వర్డ్స్తో ప్రారంభించండి. ప్రతి ఖాతాకు బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్స్ను ఉపయోగించండి. పాస్వర్డ్ మేనేజర్ మీకు సహాయపడుతుంది. ఎక్కడైనా సాధ్యమైనప్పుడు 2 దశల ధృవీకరణను లేదా 2ని ప్రారంభించండి. ఇది భద్రతకు అదనపు పొరను జోడిస్తుంది. మీకు తెలిసిన వారి నుండి వచ్చినట్లే అనిపించినా కూడా లింకులు మరియు అటాచ్మెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు నవీకరించండి. నవీకరణలు భద్రతా లోపాలను సరిచేస్తాయి. చివరగా, కొత్త ముప్పున అప్రమత్తంగా ఉండండి. మీ జాగ్రత్తదనం మీ ఆన్లైన్ రక్షణలో కీలకం. నిజంగానే అయితే అది